ఈ సభను ప్రారంభించుకోవడానికి మనకి మొదటి సెషన్లో డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు స్టేజ్ మీదకి రావాలి. సో అలాగే డాక్టర్ ఆర్ సుమన్లత గారు, కొంచెం చప్పట్లు కొట్టే బాగుంటుందండి. ప్రొఫెసర్ సర్రాజ్ గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, అందరికీ నమస్కారం అండి. మొదటి సెషన్ వక్తలు నిర్వహిస్తున్నది శ్రీ ప్రసేన్ బెల్లంకొండ గారండి. వినోద్ కుమార్ శుక్లా గారి సాహిత్య సమాలోచనపై ఈ అంశాన్ని ఫస్ట్ నిర్వహిస్తున్నది ప్రసేన్ బెల్లంకొండ. వీరు ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టు, విమర్శకులైన వీరు గత 36 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూనే వివిధ పత్రికలలో సాహిత్య, రాజకీయ, సినీ విశ్లేషణ వ్యాసాలు వెలువరిస్తూ సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నో కవితా సంకలనాలకు ముందు మాటలు రాశారు. ఎవరికి వర్తిస్తే వారికి, ఇంకా ఉంది, ఏదీ కాదు, క్షమాకావ్యం, 4 కవితా సంకలనాలు వెలువరించారు. సినీ విమర్శ వ్యాస సంపుటి ప్రసేన్ ఎట్ సినిమా కూడా సంకలనంగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. P5 న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరి సేవలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2016లో తారాం పురస్కారం, 2017లో తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ కవి అవార్డు, అరుణ్ సాగర్, నెల నెల వెన్నెల, అక్షరం, రొట్టమాకు రేవు, ఇలా ఎన్నో పురస్కారాలు వీరి కీర్తి కిరీటంలో విరాజమానమండి. నమస్తే అండి. ప్రసేన్ గారు. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్రడక్షన్ నేను మాట్లాడుతున్నా, నా ఇంట్రడక్షన్ తర్వాత వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇంట్రడక్షన్, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే థ్యాంక్ యూ ముఖ్యంగా ఆట నిర్వాహకులందరికీ, ఆట సంస్థకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అకాడమీలో గుర్తించడం అనేది ఒక వేరు విషయం అండి. కానీ మామూలుగా కొన్ని ప్రైవేట్ సంస్థల్లో లేకపోతే జనబాహుల్యం వాళ్ళు గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వాలు అకాడమీల ఎంపికల వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. కానీ సామాన్యుల గుండెల్లోకి కవి, రచయిత వెళ్ళాడా లేదా అనేది చాలా ప్రధానమైన అంశం. ఇటువంటి సభలు, ఇట్లాంటి ఇంత పెద్ద స్థాయిలో ఆట లాంటి సంస్థలు నిర్వహించడం అనేది నిజంగా అంటే కవులు, రచయితలకి ఉపయోగపడేది, ప్రోత్సాహకంగా ఉండేది. అందులో వినోద్ కుమార్ శుక్లా గారిని ఇట్లా గుర్తు చేసుకొని ఇంతమందిని పిలిచి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఆటని ప్రధానంగా అభినందించాలి. నిజానికి ఈ సభకి వినోద్ కుమార్ శుక్లా గారు రావాలి. నేను చాలా గట్టిగా ప్రయత్నం చేశాను, వేణు నక్షత్రం గారు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశాను. అయితే ఆయన చాలా సింపుల్గా ఉండే మనిషి అండి. ఆయన పెద్దగా ఇట్లాంటివన్నీ కుదరదు. ఒకటి చెప్తాను నేను, అంటే నేను జనరల్ కౌన్సిల్ మెంబర్గా నేను అక్కడ ఉన్నాను కనుక నాకు కొన్ని ఇన్సైడ్ విషయాలు తెలుస్తాయి కనుక ఆ కమిటీ ఆ రోజు ఆయన పేరు డిసైడ్ చేయంగానే ఆ కమిటీలో సభ్యులు పద్ధతి ఏంటంటే అక్కడే ఫోన్ చేసి చెప్తారు ఎవరైతే గెలుచుకున్నారో జ్ఞానపీఠ. ఆయనకు ఫోన్ చేసి చెప్పగానే మీరు ఈ సంవత్సరం జ్ఞానపీఠ గెలుచుకున్నారంటే థ్యాంక్ యూ అని ఆయనే ఫోన్ పెట్టేశారు. అంతే. అంటే ఆయనకు అటువంటి అంటే గత 20 సంవత్సరాలుగా దాదాపుగా ఆయన పేరు ప్రతిసారి ఫైనల్కి వస్తుంది, ప్రతిసారి ఆయనకి రావట్లేదు. ఆ విషయానికి తెలుసుండొచ్చు కాక అయినప్పటికీ ఒకవేళ ఎవరైనా సరే మానవ మాతృలు ఎవరైనా సరే జ్ఞానపీఠ వచ్చిందంటే భారతదేశంలో అంతకంటే ఉన్నతమైన అవార్డు లేదు. ఎగిరి గంతేసి చాలా ఇంకేదో థ్యాంక్స్ అండి, అదనో ఇదనేది అదే చెప్పి ఏమి లేకుండా ఆయన సింపుల్గా కనిపెట్టారు. ఆ సింప్లిసిటీయే ఆయన ఇక్కడికి రాకపోవడానికి కారణం. నేను ఆ జ్ఞానపీఠ కమిటీలో ఉన్న సభ్యుల ద్వారా లేకపోతే నాకు ఢిల్లీలో ఉన్న ఇతర పరిచయాల ద్వారా నేను ఆయన్ని రప్పించాను. వేణు నక్షత్రం గారు అడిగారు, సార్ వచ్చేది చూద్దాం ఏదో రకంగా, కానీ వీళ్ళు కాలేదు. ఆ సింప్లిసిటీ ఆయన రచనల్లో
ఆయన ఇందాక యాకూబ్ చెప్పాడు కదా, ఆ శీర్షికలు నాకు, నేను ఫస్ట్ వినోద్ కుమార్ని చదవడం మొదలుపెట్టిన రోజుల్లో నిజంగా నాకు నచ్చింది శీర్షికలే. ఇప్పుడే పేర్చెట్టి శ్రీనివాసరావు గారు అంటున్నారు, నా పుస్తకాల పేర్లు చెప్తుంటే ఈయన తెలుగు వినోద్ కుమార్ శుక్లా అంటున్నారు. అంటే నా పుస్తకాల టైటిల్స్, నాది ఫస్ట్ పుస్తకం కవిత ఇంకా ఉంది, తర్వాత రెండోది ఏదీ కాదు, తర్వాత లేటెస్ట్గా పెట్టింది నేను ఎవరికి వర్తిస్తే వారికి. కవితా సంకలనాలకు ఇట్లాంటి పేర్లు పెడతారని ఎవరు అనుకోరు. నేను కొంచెం వినోద్ కుమార్ శుక్లాకు ఉన్నటువంటి తిక్క నాకు కూడా ఉండడం వల్ల నేను అట్లా పెట్టాను. ఆయన కూడా నిజంగా అంటే చాలా ఆశ్చర్యమండి. అంటే ఎప్పుడో తమిళ సినిమాలకి అలలు నదిని వదిలిపోవు అని ఒక సినిమా టైటిల్ ఉన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను చిన్నప్పుడు. ప్రేమించడానికి కంటే సమయం లేదు అని ఒక సినిమా టైటిల్ ఉంటే నాకు బాగా ఆశ్చర్యం వేసింది. అట్లా ఈయన కూడా అంటే ఇందాక యాకూబు చాలా చెప్పాడు, నేను అంటే ఆ పేరు నిజానికి గుర్తుంచడం కూడా కష్టం, నేను రాసుకొచ్చాను చెప్తాను. యాకూబు చెప్పిన వాటితో పాటు మరికొన్ని అతిరిక్త్ నహి, అదనం కాదు అని. ఇటువంటి అంటే మనకి పుస్తకాల టైటిల్స్ అనగానే కూడా చాలా భయానకమైన భాషా జ్ఞానం వచ్చేస్తుంది అందరికీ, కవులకి రచయితలకి. చాలా నేత్ర సంచయం, మేఘమదనం, రక్త హృదయం, ఇట్లాంటి సంస్కృత పదాలు తీసుకొచ్చి పెట్టి సింపుల్గా ఇప్పుడు చాలామంది మారుతున్నారు ఇప్పుడు. కానీ ఈయన ఎప్పుడో 1970లో 1980లో రాసిన పుస్తకాలకు కూడా ఇటువంటి పేర్లు పెట్టుకొని, నాకు అన్నిటికంటే ఇందాక అది చెప్పింది మన యాకూబ్ చెప్పింది, ఓ ఆద్మీ చలా గయా నయా గరం కోట్ పహన్కర్ విచార్ కీ తరహా, కొత్త చలిబనీను తొడుక్కొని ఆ మనిషి ఆలోచనలా వెళ్ళిపోతున్నాడు. ఎవరిని ఇట్లాంటి టైటిల్ పెడతారండి పుస్తకానికి? అసలు ఇది మొదటి వాక్యం లాగా ఉంది. మామూలుగా యూరోపియన్ ఇదిలో ప్రతి నవలకి ప్రతి పుస్తకానికి మొదటి వాక్యం ఏమిటి అనే దాని మీద ఒక పెద్ద పిహెచ్డీలు అట్లా ఉంటాయి. అట్లా ఇది బహుశా ఇది టైటిల్ అనుకోకుండా ఇది మొదటి వాక్యం అనుకోవాల్సి వస్తుంది. దాదాపుగా అన్ని టైటిల్స్ తను అలాగే పెట్టాడు. ఈ దివార్ మే ఏ కిడికీ రహితీ థీ, నిజంగా అంటే ఆయన ఇందాక యాకూబ్ అన్నాడు అంటే చాలా సింపుల్ మధ్యతరగతి జీవితాల గురించి రాశాడు. ఈ దివార్ మే ఏ కిడికీ రహితీ థీ కూడా అలాంటిదంటే ఆ గదిలో ఒక కిటికీ ఉండేది, అది విధవ జీవితానికి సంబంధించినటువంటి నవల. అది ఒక విధవ ఆ గదిలో కూర్చొని ఆ కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ ఉండేది. తన కిటికీ మూసుకుపోయింది. ఆ మూసుకుపోవడం ద్వారా తను ప్రపంచాన్ని చూసే దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి మూసుకుపోయింది. అది ఆయన చెప్పడం ఉద్దేశం. దానికి ఇంకేదైనా శీర్షిక పెట్టుకోవచ్చు, కానీ ఓ దివార్ మే కిడికీ రహితీ థీ అని. ఇప్పుడే అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, నౌకర్కి కమీజ్ నవలని తెలుగులోకి స్వర్ణ కిలారి గారు అనువదిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అది బహుశా ఇంకొక 2-3 నెలల్లో బయటికి వస్తుంది. ఆవిడ కూడా వచ్చినట్టున్నారు ఇప్పుడు. అట్లా తెలుగు పుస్తకాలుగా ఆయన రచనలు రావడం అనేది చాలా అవసరం అన్నట్టు. ఆయన మామూలు మాటల్ని టైటిల్స్గా పెట్టడం వెనక సింపుల్, మనం నిత్యం వాడే పదాల్లో మనం ఏదో ఒక తాత్వికత చెప్పడానికి, ఒక గొప్ప ఆలోచన చెప్పడానికి పెద్ద పెద్ద పదబంధాలు, పెద్ద పెద్ద సంస్కృత భాషలోకి పోనక్కర్లేదు. మనకు తెలిసిన మనం మాట్లాడుకునే మాటల్లోనే గొప్ప అర్థాలు ఉన్నాయి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంలోనే ఆయన తన శీర్షికలన్నింటినీ కూడా, పుస్తకాల శీర్షికలన్నింటినీ కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇది మరి ఏక్ పూర్వమే బహుత్ సే పూర్వ్, ఒక క్రితంలో చాలా క్రితం. ఇటువంటి టైటిల్స్ నవలకో కథకో ఎవరు పెట్టరండి. అంటే భిన్నంగా ఆయన ఆలోచిస్తాడు, భిన్నంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఆయన చెప్పిన మాటలు కూడా చాలా చోట్ల నేను అందరూ ఆలోచనలను అక్షరాలుగా మారుస్తారు, నేను ప్రతీకల్లో ఆలోచించి రాస్తాను అన్నాడు. నిజంగా నేను ఈ వాక్యం చదివినప్పుడు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా కవులు రచయితలే, ఇది కొంచెం నాకైతే మొదలు అర్థం కాలేదు అసలు. ఎలా ప్రతీకల్లో ఆలోచించి రాయడం, అక్షరాలు ఆలోచించి అంటే అనుకుంటాం మనం ఇక్కడ సమస్య ఉంది, ఆ సమస్యని కవితగానో కథగానో మార్చాలి, ఆ కథను తీసుకొచ్చి ఆ సమస్యలో పెట్టి కొన్ని ఉపమానాలు అలంకారాలు వేసి ఆ కవిత చేయడం. ఓకే, ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్. దీన్ని మనం ఆలోచన అక్షరాల్లోకి మార్చడం అంటాం మనం. కానీ ఆయన ఏమంటాడంటే ప్రతీకల్లో ఆలోచించి రాయడం ఎలా సాధ్యమైంది? మన ప్రతీక అంటే తెలుసు, ఒకదాన్ని ఒకదాంతో పోల్చడం అనేది. అందులో ఆలోచించడం ఎలాగా? విషయం
ఒకటి ఉంటుంది. దాదాపు నేను ఈ వాక్యం చదివాక ఒక 4-5 రోజులు చాలా మదన పడ్డాను. ఎలాగ దాన్ని కొంచెం విశ్లేషించుకోవాల్సి వచ్చింది. మీరు హిందీ చదవడానికి తెలిసిన వాళ్ళు, లేకపోతే అనువాదాలుగా వచ్చిన చదవడానికి అవకాశం ఉన్నవాళ్ళు చదవండి. ఆయన్ని చదవడం చాలా అవసరం తెలుగు సాహిత్యానికి. ఆయన తోడ్పాటు చాలా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది దాదాపుగా ఆయన అనుకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఆయనలాగా రాస్తున్నారు. ఎందుకంటే ఆయన అంటే ఆయన కొంత మార్మికత కూడా ఉంటుంది. ఆయన ప్రోజుకి పోయిట్రీకి మధ్యలో ఉండాలి భాష అంటాడు ఆయన. ప్రోజు కష్టంగా అనిపించి చాలా సులభంగా ముగుస్తుంది. కవిత్వం చాలా సులభంగా మొదలై చాలా కష్టంగా ముగుస్తుంది అంటాడు. అలా అని ఆ రెండింటిని కూడా ఆయన నిష్ణానత అంటే చాలామంది సృజనకారుల్లో రాస్తే పోయిటరీ బాగా రాస్తారు, లేకపోతే ప్రోజ్ బాగా రాస్తారు. కానీ రెండు బాగా రాసేవాళ్ళు తెలుగులో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి పోయిటరీ, మంచి ప్రోజ్ రాసేవాళ్ళు బహుశా నేను అనుకోవడం తెలుగులో కూడా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది మాత్రమే ఉన్నారు. అటువంటి కష్టాన్ని ఆయన సాధించాడు. ఆయన దాదాపు తన నవలల్లో, తన కథల్లో, తను చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి. తను కలవడం గురించి, అంటే మనుషులు కలవడం గురించిన ఒక చిన్న ప్రతిపాదన అండి, బాగుంటుంది. మనందరం ఇప్పుడు ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి అందరికీ నేను తెలవకపోవచ్చు, నాకు అందరూ తెలవకపోవచ్చు. కానీ మనందరం ఒక హాల్లో ఉన్నాం కనుక మనం కలిసి ఉన్నట్టే అంటాడు. మనందరం ఒకే గాలి పీలుస్తున్నాం కనుక మనం కలిసి ఉన్నట్టే అంటాడు. మనందరం ఒకే భూమి మీద ఉన్నాం కనుక, మనందరం ఒకే ఆకాశం కింద ఉన్నాం కనుక మనందరం కలిసి ఉన్నట్టే అంటాడు. ఎందుకంటే మనుషులు కలవడం పట్ల ఆయనకున్నటువంటి అమితమైన అనురాగం అది. దాన్నే ఆయన తన నవలల్లో అన్నిటి దాదాపుగా రైతు గురించి కూడా ఆయన రాశాడు. అంటే ఒక విధవ గురించిన నవలు రాశాడు. ఆయన దాదాపుగా అన్ని సామాజిక సమస్యలను సృష్టిస్తూ అటు కవిత్వం కావచ్చు, ఇటు కథ కావచ్చు, ఇటు నవల కావచ్చు, అన్నీ రాశాడు ఆయన. అంటే రైటింగ్లో కూడా సైలెంట్గా ఉండేటటువంటి ఒక విస్ఫోటనం ఉంటుంది ఆయన రచనల్లో. ఆయన రచనల్లో గదులు, దర్వాజలు, గోడలు, కిటికీలు చాలా ప్రధానమైన, అంటే కవిత్వంలో, కథల్లో, నవలల్లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఆయన ఏంటంటే ఓపెన్ కావడం, బయటికి వెళ్ళడం. ఎక్కడి నుంచి అంటే మనకు తలుపు, నేనే ఎక్కడో రాశాను, మనం బయటికి వెళ్ళడానికి తలుపు తెరుస్తాం కానీ తలుపులు లోపలికే తెరుచుకుంటాయని. ఆ భావన ఆయనలో చాలా ఎక్కువ. అంటే ఆయన ముందుకు వెళ్ళడం, బయటికి వెళ్ళడం, స్వేచ్ఛగా వెళ్ళడం అనే అంశం మీద ఆయనకి చాలా ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ చాలా సైలెంట్, చాలా తక్కువగా మాట్లాడతాడట. అంటే నాకు అంత పరిచయం లేదు. ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నాకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు చెప్తారు. ఆయన రచనా శైలిని, అంటే కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, ఇంకా రచనా శైలిని నేను ఒక 2-3 భాగాలుగా విభజించుకున్నాను. అది చూసుకుంటే సరళమైన భాషలో లోతైన అర్థం, చాలా మామూలు మాటలో లోతైన అర్థం చెప్పడం కష్టం అండి. అంటే ఎక్కడ ఉంటుంది అంటే కనబడని దాన్ని ఎలాగో తెలుసుకుంటామో కనబడే దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అని. అట్లా మనకి సరళమైన భాషలో మనకు తెలిసిన మామూలు మాటల్లో చాలా గొప్ప లోతైన అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలని ఆయన తెలుసుకోగలిగాడు. ఆయన మనకి చూపించాడు కూడా. అట్లానే చిన్న సంఘటనలో పెద్ద ఆలోచనలు, చిన్న ఆయన నవలన్నింటిలో కూడా, అంటే ఈవెన్ కవిత్వంలో కూడా కథన రీతిలో చెప్పే పద్ధతి ఉంటుంది ఆయనకి. అందులో చాలా చిన్న సంఘటనలని కవితలు చెప్పిన సందర్భం ఆయనకు ఉంటుంది. ఒక రైతు కష్టంలో తత్వం చూస్తాడు, ఒక చిరుగాలి వీచడంలో జీవితపు ప్రశ్నలను కనుగొంటాడు. ఇవి ఆయన కవిత్వానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాలు. అంటే మానవీయత ఆయనకి చాలా ముఖ్యమైన అంశం ఆయన రచనల్లో. అది ఆయన దాన్ని సాధించాడు. బహుశా అందుకే ఆయనకంటే అంత సింపుల్గా టైటిల్స్ పెట్టడం, అంత సామాన్యుడి గురించి రాయడం, మానవ జీవితాన్ని, సామాన్యుల జీవితాన్ని రాయడం, అందుకే ఆయనకి బహుశా నేను అనుకోవడం జ్ఞానపీఠ వచ్చి ఉంటుంది. చాలా ఆలస్యంగా వచ్చింది, అందులో అయితే సందేహం లేదు. రచన అంటే కేవలం కథ చెప్పడం కాదు, కేవలం కవిత్వం చెప్పడం కాదు, చూపు నేర్పడం అంటాడు ఆయన. మనం దేన్ని ఎలా చూడాలో నేర్పేదే రచన. ఊరికే కథ చెప్పేస్తే ఉంటుంది. ఆ కథలో
పాఠకుడికి ఆ కథ చదివిన వాళ్ళకి ఏం తెలవాలంటే చూపు తెలవాలి, దేన్ని ఎలా చూడాలి. అదే నేను ఇందాక అన్నట్టుగా కనపడని దాన్ని ఎలా కనుక్కుంటాం, కనపడేదాన్ని ఎలా చూడాలి, కనపడేదాన్ని ఎలా కనుక్కోవాలి, కనపడేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఆయన చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన అదే అంటాడు, ప్రపంచం ఎంత మారినా భావాలు, సున్నితత్వం, ప్రేమ ఇవి ఎప్పటికీ పోవు అంటాడు ఆయన. చాలా 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 గొప్ప విషయం. అంటే మనుషుల మధ్య మనుషులను కలిపి ఉండేది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ హాల్లో ఉన్నాం కనుక మనందరం కలిసి ఉన్నట్టే లెక్క, మనందరం ఒకటే, మనందరం పరిచయస్తులు, మనకు మనం తెలిసిన వాళ్ళం. అది ఎప్పటికీ మారదు. మనం ఏవో చిన్న చిన్న గోడలు కట్టుకుంటాం, చిన్న చిన్న ఏవో చేసుకుంటాం, కిటికీలు కట్టుకుంటాం, కిటికీలు మూసేస్తాం, కిటికీలు తెరుస్తాం. అందుకని ఆయన ఎక్కువగా కిటికీలు, దర్వాజాలు, గోడల ప్రస్తావన చేసింది కూడా. అందుకే ఆయన మనుషుల్ని కలిసేటప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు. అక్కడ ఒక మనిషి నిరాశలో కుంగిపోయి ఉన్నాడు. అతడు ఎవరో నాకు తెలియదు, కానీ నిరాశ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి, నా స్నేహస్తాన్ని అతనికి అందించాలి, నా చేతిని పట్టుకొని అతడు లేస్తాడు. నేనెవరో అతడికి తెలియదు, కానీ అందించిన నా స్నేహస్తం అతనికి తెలుసు. మేమిద్దరము కలిసి నడుస్తాం. మేము ఒకరికి మరొకరం తెలియదు, కానీ కలిసి నడవడం ఎలాగో మాకు తెలుసు. ఇది శుక్ల తాత్వికత. తెలిసిన మనుషుల మధ్యనే స్నేహం, తెలిసిన మనుషుల మధ్యనే ప్రేమ, తెలిసిన మనుషులతోనే సాంగత్యం ఉండాల్సిన అవసరం లేదు అనేది దాదాపుగా ప్రతి కథలో శుక్లా చెప్పాడు. ఎవరైనా సరే, అన్నోన్ పర్సన్ అయినా సరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అతను పలకరిస్తాను, అతనికి చేయి ఇస్తాను, ఆ చేయి అతను అందుకుంటాడు, మేమిద్దరం ఒకటవుతాము అనేది ఆయన ఇది. అందుకే ఆయన అంటే అంత సింపుల్గా ఉండే మనిషి కనుకనే ఆయన ఈ అవార్డును కూడా పెద్ద అదేదో చాలా గొప్ప అవార్డునో ఇంకేదో అని ఆయన ఎప్పుడు భావించలేదు. ఆ తర్వాత కూడా ఆయన చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఆయన అవార్డు వచ్చాక కూడా చాలా సభలకు పిలిస్తే ఆయన వెళ్ళలేదు. ఎందుకు ఇవన్నీ అంటాడు ఆయన? సరే, మనమేమో ఏదో అంటాం కదా, కృష్ణశాస్త్రి అప్పుడెప్పుడో చెప్పాడు కదా, నేను ప్రేమిస్తాను నీకేమని. ఆయనకేం సంబంధం? మనం ఆయన్ని ప్రేమించుకుందాం, మనం ఆయన్ని చదువుకుందాం, ఆయన్ని గౌరవించుకుందాం. ఇప్పుడు ఆ సందర్భంగానే ఈ సభ జరుగుతుందని నేను అనుకుంటాను. ఆయన విస్మృత జీవుల పట్ల ఒక గొప్ప దయతోనూ కరుణతోనూ వాళ్లకు అనేక బంధనాల నుంచి విముక్తి చేయాలన్న ఆకాంక్షతోనూ మాత్రమే ఆయన రాశాడు. అంటే భాషకి సామాన్యుల గురించి రాస్తూ కూడా ఆయన భాషలో ఉన్న అధివాస్తవికతని అధివాస్తవికత లేకుండా, అందరు అంటారు కానీ ఏదో మార్మికంగా రాసేవాళ్ళు పెద్ద కవులేని కారు అని అంటారు, కానీ అధివాస్తవిక ధోరణిలో ఆలోచించకుండా, అధివాస్తవిక ధోరణినో మార్మికమైన ధోరణినో తప్పకుండా మనుషుల లోతుల్ని తెలుసుకోలేము అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఆయన అధివాస్తవికంగా ఆలోచిస్తూ కూడా అంత సింపుల్గా టైటిల్స్ పెట్టగలిగాడు. మామూలుగా అంటే ఇందాక నేను చెప్పాను ప్రతీకల్లో ఆలోచించడం అనేది, అది నాకు ఆలోచన. నేను ఎప్పుడో ఒక దగ్గర రాశాను, బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది. ఇందులో ఈ వాక్యంలో అలంకారం కానీ లేకపోతే ఇంకేదో దాన్ని కవిత్వాన్ని చేసే ప్రయత్నం కానీ ఏమీ లేదు. ఒక భావం, బహుశా ప్రతీకల్లో ఆలోచించి రాయడం అంటే ఇదే అయి ఉంటుంది అని నేను అప్పుడు అనుకున్నాను. నేను ఆ పని చేశాను కానీ నాకు అదని తెలియదు. ఆయన దానికి ఒక సిద్ధాంతీకరణ చేశాడు ఆయన. అది అట్లా చాలా ఉంటాయి. ఆయన రచన నిండా అవే ఉంటాయి. అసలు ఆయన ఛత్తీస్గఢ్ అండి, ఆయన ఛత్తీస్గఢ్లోనే ఎక్కువ కాలం గడిపాడు. ఆయన ఛత్తీస్గఢ్ కేంద్రం. అందుకే చాలామంది అంటే గిరిజన జీవితాలకు సంబంధించిన పాత్రలు, గిరిజన సమస్యలకు సంబంధించిన పాత్రలు ఆయన రచనల్లో చాలా ఎక్కువ కనపడతాయి. నేను ముగించేస్తాను. ఇంకొక 2-3 ఒకటే అంశం. ఆయన భారతీయ సాహిత్యంలో స్లోనెస్సే స్పీడ్ అంటాడు ఆయన. సరే విరోధాభాస అనుకోండి, అది చెప్తారు ఎవరైనా. మనం ఏదో స్పీడ్గా వెళ్ళినంత మాత్రాన అది స్పీడ్ అయిపోదు, ఎంత స్లోగా ఉంటే అంత స్పీడు అని అంటాడు. ఆయన కవిత్వం మనకి శ్వాస, ఆయన కథలు మనసుకు ఆత్మ వివేచన, ఆయన నవలలు సాధారణ మనిషి అంతర్మదనానికి అర్థం. అలాంటి మౌనవాది, అంతర్ముఖి, నిజమైన సాహిత్యకారుడు. ఈ తరానికి కూడా అంటే చాలా పెద్ద వయసు ఆయన రాసింది కూడా ఎప్పుడో రాశాడు. ఆ పెద్ద వయసులో రాసినప్పటికి కూడా ఈ తరం వాళ్ళు అంటే ఇప్పుడు 30-40 ఏళ్లలో రాస్తున్న వాళ్ళకు కూడా ఆయన నచ్చుతాడు. ఆయన పట్ల ప్రేమ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన మనుషుల్ని కనెక్ట్ చేసుకునే పద్ధతి అలా ఉంటుంది. అదే ఒకటి ఆయన నేను అనువదించిన ఒక 4 లైన్లు నేను
చదివి ముగించేస్తాను. నా ఇంటికి ఎవరైతే రారో వాళ్ళని కలవడానికి వాళ్ళ దగ్గరికే నేను వెళ్తాను. ప్రవహించే నది నా ఇంటికి ఎప్పటికీ రాదు. నది లాంటి మనుషులను కలవడానికి నేను నదీ తీరానికి వెళ్తాను, కొంచెం ఈత కొడతాను, ఆపై మునిగిపోతాను అంటారు ఆయన. థ్యాంక్ యూ వినోద్ కుమార్ శుక్లా గారు. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇంత ఓపికగా విన్నందుకు. వీలైతే చదవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా సంతోషపెడతాడు. రచయితలకు, సాహిత్యకారులకు ఆయన తన రైటింగ్ స్టైల్తోని సాధారణ పాఠకులకు ఆ పాత్రల గొప్పతనంతో, ఆ పాత్రల ప్రవర్తనతో మిమ్మల్ని అందరినీ సంతృప్తిపరుస్తాడు. వీలైతే చదవండి. థ్యాంక్ యూ ఆట. థ్యాంక్ యూ వేణుగారు. థ్యాంక్ యూ ఆటా సభ్యులందరూ. థ్యాంక్ యూ.